నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే 30వ తేదీ మార్చి 2025 రోజున మనకి ఉగాది పండగ. ఉగాది పండగ నుంచి మొదలుకొని నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. అయితే ఈ నూతన సంవత్సరానికి పేరు ఏమిటంటే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఆదివారం ప్రారంభమైంది కాబట్టి మనకి రవి రాజయ్యాడు, సైన్యాధిపతి కూడా రాజే అయ్యాడు. అంటే 4 ఆధిపత్యాలు ఈ రవికి సంక్రమించాయని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆర్ఘాధిపతి కానీ ఆ తర్వాత మేఘాధిపతి కానీ రవి ఈ సంవత్సరానికి గాను అధిపతిగా ఉన్నాడు. అయితే మంత్రి మాత్రం చంద్రుడు ఉన్నాడు. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక పూర్వ సస్యాధిపతి గురువు, ఆ తర్వాత అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు, ఆ తర్వాత రసాధిపతి శనైశ్వరుడు, ఆ తర్వాత నీరసాధిపతి బుధుడుగా ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మరి ఎలా ఉంటుందయ్యా అని అంటే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుందనే తెలుసుకోవాలి. భూకంపాలే కాదు, నీటి ప్రమాదాలే కాదు, వాయు ప్రమాదాలే కాదు, అనేక రకాలైనటువంటి బీభత్సకరమైనటువంటి దృశ్యాలు మనం చూడబోతున్నామని అటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కులాల మధ్యన ఘర్షణ, మతాల మధ్యన ఘర్షణ, ఎన్నో రకాలైనటువంటి హింసాత్మక దృశ్యాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కనపడతాయి, వినపడతాయి కూడా అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. యుద్ధాలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో మాత్రం కొంత పర్వాలేదు అని కొంతవరకు అనుకున్నప్పటికీ కూడా రాజకీయ రంగంలో మాత్రం ఘర్షణలు చాలా ఎక్కువ ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ యొక్క పరిస్థితి ప్రపంచం అంతా ఇలా ఉంటే మరి వ్యక్తిగతంగా ఏంటి పరిస్థితి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు నేను కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితం అంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా మనము ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక చూస్తే మొట్టమొదట ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఇందులో వస్తాయి అది చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రం ఇందులో ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి సంబంధించినటువంటి వాళ్ళే. ఇది తెలుసుకునే ముందు మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఎంచేతనంటే ఇదంతా కూడా గోచార ఫలితం. ఈ గోచార ఫలితం తెలుసుకునే ముందు మీరు ఒకసారి మీ జాతకాన్ని పరిశీలించుకొని శుభగ్రహ దశ జరుగుతుందా, అశుభగ్రహ దశ జరుగుతుందా అనే విషయం మీకు అర్థం కావాలి. ఎంచేతనంటే ఏ పర్సంటేజ్లో ఎంత మోతాదు మంచి జరుగుతుంది, ఎంత మోతాదు చెడు జరుగుతుంది అన్నటువంటి విషయం మీకు అర్థం కావాలి. కాబట్టి గోచారం మాత్రమే కాదు, మీ జాతకం కూడా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మీకు అర్థం కావాల్సి ఉంది. కాబట్టి దీంతో పాటు మీ యొక్క జాతకాన్ని జత చేసుకుని మాత్రమే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కర్కాటక రాశి వారికి మరి సంవత్సరంలో ఆదాయం వ్యయం కానీ రాజపూజ్యం అవమానం కానీ ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఈ యొక్క ఆదాయం 8గా ఉంది, వ్యయం 2గా ఉంది. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదో రకంగా సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా కనపడుతున్నాయి, ఖర్చు తక్కువే కనపడుతుంది అని అర్థమవుతుంది. ఆ తర్వాత రాజపూజ్యం 7గా కనపడుతుంది, మరి అవమానం 3గా కనపడుతుంది. సో రాజపూజ్యం అవమానం అంటే మర్యాదలకు మన్నలకి ఏమాత్రం లోటు లేదు అనేటువంటి విషయం మీద అర్థం చేసుకోవాలి. అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే కర్కాటక రాశి వారికి మరి 29వ తేదీ మార్చి నెల 2029 రాత్రితో అర్ధాష్టమ శని పూర్తవుతుంది. ఈ రకంగా వీళ్ళు శనైశ్వరుడి కష్టాల నుండి, శనైశ్వరుడు పెట్టేటువంటి బాధల నుంచి బయటపడిపోతున్నారని మనం అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఒక మంచి యోగం అనేటువంటిది ఈ సంవత్సరం అంతా కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరి జనవరి మాసంలో ఎలా ఉంది, ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది, మార్చి 2025లో ఎలా ఉంది మీరు అనుభవించారు. అయితే విరుద్ధంగా ఉండేటువంటి అవకాశాలు ఏప్రిల్ నుంచి కూడా మీరు అనుభవిస్తారు. ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ గురువు ముఖ్యంగా ఏంటనంటే
మనకి 11వ స్థానంలో, అంటే మంచి లాభం చేకూర్చేటువంటి స్థానంలో ఏప్రిల్ మాసంలో ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు జాగ్రత్త పడాల్సి వస్తుంది ఏప్రిల్ మాసంలో. మరి అదే కనుక ఆ భాగ్యస్థానంలో చూసుకున్నట్టయితే మిగతా గ్రహాలన్నీ కూడా ఉండడం అనేది మనం గమనించాలి. కేతు మాత్రం ఇక్కడ 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్న, మరి 6వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న ఈ కేతు మంచివాడే. కాకపోతే మే 18వ తేదీన ఈ యొక్క కేతువు ద్వితీయ స్థానంలోకి, 2వ స్థానంలోకి సింహరాశిలోకి రావటం, ఆ తర్వాత కుంభరాశిలోకి రాహు రావటం అనేటువంటిది జరుగుతోంది. అప్పుడు ఫలితాలు కొంచెం మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క వీక్షణ. ఆయన ఉన్నటువంటి క్షేత్రం నుంచి తన 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఏప్రిల్ మాసంలో ఏ స్థానాలని చూస్తున్నాడు? సోదర సోదరీమణుల స్థానాన్ని, ధైర్య స్థానాన్ని, విక్రమ పరాక్రమ స్థానాన్ని చూస్తున్నాడు ఈయన. ఆ తర్వాత 5వ స్థానం సంతాన స్థానాన్ని కూడా ఈయన చూడటం అనేటువంటిది జరుగుతుంది. అదే మళ్ళీ కళత్ర స్థానం, అంటే కళత్ర దీక్ష, అంటే భార్య కానీ భర్త కానీ ప్రేమకి అభిమానానికి నోచుకునేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇతరత్రా విషయాలు మాటకు వస్తే కనుక ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవనే మనకు అర్థమవుతుంది. ఏదో రకంగా అమ్మయ్య ఈ సంవత్సరం అని నాకు అట్లీస్ట్ బాగుపడిపోతున్నాము, ఏదో రకంగా మంచి ఫలితాలతో ఈ మాసంతో మొదలైంది అని మీరు నిట్టూర్పు అలాగా ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి. ఇకపోతే మే మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఏం జరుగుతుంది? అదే గురువు వృషభ రాశిలో ఉన్నాడు, అంటే లాభస్థానంలోనే ఉన్నాడు. ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా అదే మాదిరిగా ఉన్నాయి కాబట్టి మనం ఆ రకమైనటువంటి ఫలితాలనే మనం అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి జూన్ మాసంలో కూడా ఆల్మోస్ట్ ఫలితాలు అలాగే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గురువు మాత్రం మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి ఎప్పుడు వచ్చేసాడో ఈ కర్కాటక రాశికి వ్యయంలో ఉన్నాడు. అంటే అర్థమవుతుంది, ఏదైనా ఖర్చు జరిగితే శుభకార్యాల రీత్యా జరుగుతుంది. ఏదైనా ఇల్లు కొనుక్కోవటమో, ప్లాట్ కొనుక్కోవటమో ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపం, ఉద్రేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఎందుకంటే కుజుడు వచ్చేసాడు. ఇక్కడ కుజుడు నీచపడి ఉంటాడు కదా కర్కాటక రాశిలో, కాబట్టి ఉద్రేకము, ఒక నెగటివ్ థాట్స్ అలాంటివి ఉండకుండా మీరు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందనంటే ఇక్కడ ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే మనకి చతుర్థ స్థానాన్ని, ఇల్లును పదిలంగా చూసుకుంటాడు. అతను శత్రురోగ రుణాలు ఉండకుండా చూసుకుంటాడు. ఆ తర్వాత ఆరోగ్యాన్ని అద్భుతంగా చూసుకుంటాడని మనకు అర్థమవుతుంది. అన్ని రంగాల వాళ్ళకి బాగానే ఉంటుంది, సంపద ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండే, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి, అందువల్ల ఖర్చు కూడా అవుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత జూలై మాసంలో కనుక తీసుకుంటే అదే చతుర్థాన్ని, షష్టమాన్ని, ఆ తర్వాత అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇల్లు పదిలం. ఆ తర్వాత శత్రురోగ రుణక్షేత్రంని చూస్తున్నాడు కాబట్టి అటువంటి బాధలేమీ మీకు ఉండవు, ఆరోగ్యం బాగా ఉంటుంది అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే గురువు శుభుడు కాబట్టి, శుభగ్రహం కాబట్టి ఆయన వీక్షణ ఎప్పుడు కూడా మనకి మంచి కలుగజేస్తుంది, శుభాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆగస్టు మాసంలో కనుక తీసుకున్నట్టయితే చతుర్థాన్ని, షష్టమాన్ని, ఆ తర్వాత అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫలితాలు అలాగే ఉంటాయి, ఆ రకంగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే శుక్రుడు, గురువు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్నటువంటి పక్షంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కళత్రానికి కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కొన్ని గొడవలు రావచ్చు. ఆ తర్వాత బుధుడు, రవి ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, అంటే కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి తెలివితేటల అమోఘం, చాలా మంచి సమయస్ఫూర్తితో మాట్లాడేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఆ తర్వాత కుజుడు తృతీయ స్థానంలో ఉంటే ధైర్యం అద్భుతంగా ఉంటుంది అని మనకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. భాగ్యస్థానంలో శనైశ్వరుడు, కొంచెం తండ్రికి కొంచెం ఒక రకమైనటువంటి అస్వస్థత అనేటువంటి ఏర్పడవచ్చు. ఆ విషయంలో కొంచెం ఆగస్టు మాసంలో జాగ్రత్త పడండి. ఆ తర్వాత రాహు మాత్రం అష్టమంలో ఉన్నాడు కాబట్టి కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, గురువు యొక్క వీక్షణ వల్ల అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి.
అదే సెప్టెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు ఫలితాలు అలాగే ఉంటాయి. చతుర్థం, షష్టమం, ఆ తర్వాత అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి విద్య, గృహము, తల్లి ఇవన్నీ కూడా బాగుంటాయి. శత్రురోగ నక్షత్రాలు ఏమీ పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టే అటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క ఆరోగ్య స్థితి కూడా బాగా ఉంటుందనే మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు అలాగే ఉంది మళ్ళీ పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే కొంచెం గ్రహస్థితులు కనుక తీసుకున్నట్టయితే బాధగా ఈ యొక్క శుక్రుడు, గురువు ఎప్పుడైతే మిథున రాశిలో కలిసి ఉంటారో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, అవమానాలకు గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి మనకి ఈ యొక్క నవంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ స్థితిగతులు అలాగానే ఉన్నాయి. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో అలాగే ఉంది. ఆ తర్వాత నవంబర్ మాసంలో మాత్రం అత్యద్భుతంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఎంచేతనే పంచమాన్ని, సప్తమాన్ని, భాగ్యాన్ని చూస్తున్నాడు. అంటే దంపతుల మధ్యన అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ కూడా ఇనుమడిస్తాయని మనం చెప్పచ్చు. భాగ్యస్థితి అద్భుతంగా ఉంటుంది. సంతానం కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోవటం, ఉత్తీర్ణులు కావటం ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువు వస్తున్నాడు కాబట్టి గౌరవంతో పాటు ఎన్నో రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు జరగటం, అనేక రకాలైనటువంటి మంచి జరగటం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగాలు దొరకటం, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, తర్వాత ఎంతో విందు వినోదాల్లో పాల్గొనటం, ఎన్నో రకాలుగా అద్భుతాలు ఉంటాయి. ఏదైనా ఇల్లు కొనుక్కోవటం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి క్రమశిక్షణతో ఉన్నట్టయితేనే, ధర్మబద్ధంగా ఉన్నట్టయితేనే అన్ని రకాలైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయని మనం చెప్పచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే మరి అన్ని రకాలుగా బాగుందండి. ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఒక్కటి ఏంటంటే మళ్ళీ వ్యయంలోకి గురువు వెళ్ళిపోయాడు. అది కనుక అప్పుడు మాత్రమే ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఈ యొక్క జాగ్రత్తగా అక్కడ కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టినట్టయితే శుభకార్యాలు ఈ రోజుల్లో చాలా శుభకార్యం అయినప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు కదా. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకుంటే ఎటువంటి ఆపద ఉండదు, సమస్యలకి ఎటువంటి పరిస్థితుల్లో గురి కాదు. జనవరి మాసంలో కనుక తీసుకున్నట్టయితే అలాగే వ్యయంలోనే ఉంటాడు కాబట్టి అలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఆయన వీక్షణ మాత్రం మిమ్మల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మాసం, ఆ తర్వాత మార్చి 2026 సంవత్సరం కూడా ఇంచుమించు పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అయితే నేను యొక్క శనైశ్వరుడి వీక్షణ కానీ కుజుడి యొక్క వీక్షణ కానీ గురించి ఎందుకు చెప్పలేదని అంటే మీరు భక్తితో మాత్రమే ఆ విషయాలని మీరు చాలా జాగ్రత్తగా ఓవర్కమ్ కావచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఆంజనేయ స్తుతి అనేటువంటిది చాలా అవసరం. హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజ చేసినట్టయితే, అష్టోత్తరం చదివినట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీకు కలగవు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన మాత్రం ప్రపంచం అంతా ఉంటుంది. అది మీకు అనవసరం. మీరు మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో మీ జీవితాన్ని సాగిస్తారు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. తెలుసుకోండి. మరి తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.